ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్టు 2023లో రిలీజ్ చేసినటువంటి రిపోర్టు 18th రిపోర్ట్. 18th రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మనకు ఫారెస్ట్ కనోపీ డెన్సిటీ ప్రకారము 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి వెరీ డెన్సీ ఫారెస్ట్ అని చెప్పేసి ఉంది. వెరీ డెన్సీ ఫారెస్ట్ అంటే కనుక కనోపీ డెన్సిటీ అనేటటువంటిది 70% కానీ అంతకంటే ఎక్కువ కనోపీ ఉంటే దాన్ని ఏమంటామంటే వెరీ డెన్స్ ఫారెస్ట్ అని పిలుస్తాం. అదేవిధంగా ఒక మోడరేట్ డెన్స్ ఫారెస్ట్ అని చెప్పేసి అంటాం. 40% టు కనోపీ డెన్సిటీ అనేటువంటిది 40% టు 70% కనుక కనోపీ డెన్సిటీ అంటే ట్రీ డెన్సిటీ కనుక ఉంటే అలాంటి దాన్ని మోడరేట్ డెన్స్ ఫారెస్ట్ అని పిలుస్తాం. అదే కాకుండా నెక్స్ట్ వెరీ లో డెన్సిటీ ఫారెస్ట్ గా ఉంటారు, దాన్నే ఓపెన్ ఫారెస్ట్ అని చెప్పేసి అంటాం, ఓఎఫ్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ ఓపెన్ ఫారెస్ట్ అనేటటువంటిది ఒక 10% టు 40% కనుక ఉన్నట్లయితే కనుక అలాంటి వాటిని ఓపెన్ ఫారెస్ట్ అని చెప్పేసి పిలుస్తుంటాం. ఈ 3 రకాలైనటువంటి ఫారెస్ట్ అనేటటువంటిది కనోపీ డెన్సిటీ ఆధారంగా చేసుకుని ఉన్నాం. అంతేకాకుండా ఏంటంటే కనుక ఇక్కడ మనకు స్ట్రెబ్స్ అయినటువంటి పొదలైనటువంటివి ఉన్నాయి, అది బిలో 10% కంటే తక్కువ ఉంటే అలాంటి వాటిని కనోపీ డెన్సిటీ 10% బిలో ఉంటే వాటిని పొదలుగా పరిగణలోకి తీసుకుంటాం. నెక్స్ట్ ఐఎస్ఎఫ్ఆర్ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 18th రిపోర్ట్ అనేటటువంటి దాన్ని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేటటువంటిది నమోదు చేసిన తర్వాత ఒక సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్రీ వాళ్ళు దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని ఆ మంత్రి కేంద్ర మంత్రి అయినటువంటి భూపేందర్ యాదవ్ గారు రిలీజ్ చేశారు. మరి భూపేందర్ యాదవ్ గారితో సహాయంగా సహాయ మంత్రి ఇన్ఫెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి కీర్తివర్ధన్ సింగ్ ఆధ్వర్యంలో ఈ రిపోర్ట్ అనేటటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, మరి ఈ రిపోర్ట్ ప్రకారంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఒక ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్స్ అని చెప్పేసి తీసుకుంటాం. ఒక ఫారెస్ట్ అనేటటువంటిది అంటే అడవులు ఉన్నటువంటిది ఒక స్పెసిఫిక్ ఏరియాలో సహజ సిద్ధంగా న్యాచురల్ గా పెరిగేటువంటి ట్రీ కవర్ అంతా కూడా ఏమంటామంటే దాన్ని ఫారెస్ట్ అని చెప్పేసి అంటాం. ఫారెస్ట్ గురించి అధ్యయనం చేయడాన్ని ఫారెస్టరీ అని చెప్పేసి అంటాం. ఒక ఫారెస్ట్ అనేటువంటి పదము పోరిస్ అనేటటువంటి లాటిన్ పదం నుండి వచ్చింది. పోరిస్ అనేటువంటి అర్థం ఏంటంటే గ్రామం వెలుపలి ప్రాంతం, అవుట్ సైడ్ ఆఫ్ ది విలేజ్ అని చెప్పేసి పిలుస్తుంటాం. ఓకే, ఇలాగా మనకు ఫారెస్ట్ కి సంబంధించిన దానికి ఒక ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ తీసుకుంటే ఐఎస్ఎఫ్ఆర్ 2023 18th ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారంగా ఫారెస్ట్ క్లాస్ ఏరియా పర్సెంటేజ్ ఆఫ్ ది ఫారెస్ట్ ఏరియా చూసినట్లయితే ఫారెస్ట్ ఏరియా అటవీ విస్తీర్ణం అనేటటువంటిది 7,15,342.61 స్క్వేర్ కిలోమీటర్లుగా ఉంది. టోటల్ ఏరియాలో ఫారెస్ట్ ఏరియా ఇండియన్ ఏరియా అనేది 100% అనుకుంటే అందులో జస్ట్ ఫారెస్ట్ ఏరియా పర్సెంట్ అనేది 21.76% గా ఉండింది. నెక్స్ట్ ఇతర చెట్లు ట్రీ కవర్ అనేటటువంటిదిగా చూసినట్లయితే ట్రీ కవర్ అనే దాన్ని 1,12,014.34 స్క్వేర్ కిలోమీటర్లుగా ఉంటుంది. ఇది టోటల్ ఏరియాలో ఈ ట్రీ కవర్ ఏరియా అనేటటువంటిది 3.41% గా ఉండింది. ఇలా ఈ రెండింటిని కవర్ చేస్తే అంటే ఫారెస్ట్ ఏరియా అండ్ ట్రీ కవర్ ఏరియా అనేటటువంటి దాన్ని అబ్జర్వ్ చేస్తే 8,27,356.95 స్క్వేర్ కిలోమీటర్లుగా ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఎగ్జామ్ లో కనుక ఫారెస్ట్ ఏరియా ఎంత అంటే 21.76% అని అంటాం. ఇంక్లూడింగ్ ట్రీ కవర్ తో కలుపుకుంటే ఎంత అని చెప్పేసి 25.17% అని చెప్పేసి చెప్పుకుంటాం. క్లియర్. నెక్స్ట్ వస్తే స్ట్రెబ్స్ పొదలుగా ఉన్నటువంటిది ఎంత అంటే కనుక 43,622.64 స్క్వేర్ కిలోమీటర్లుగా ఉండేది. ఇది టోటల్ ఏరియా పర్సెంటేజ్ ఎంత అంటే కనుక 1.33%. అంటే టోటల్ 100 అనుకుంటే అందులో 1.33% అనేటటువంటిది పొదలుగా ఉండేది, స్ట్రెబ్స్ గా ఉండేది. అడవులు లేని ప్రాంతం అంటే ప్లేన్ ఏరియాస్, మనం నివసించే ప్రాంతాలు, ఒక ఎలా అయితే చెట్లు ట్రీ కవర్ లేకుండా ఫారెస్ట్ ఏరియా లేకుండా పొదలుగా లేనటువంటి ప్రాంతాలు అనేటువంటిది 24,16,689.29 స్క్వేర్ కిలోమీటర్లుగా ఉండేది. ఇది టోటల్ ఏరియా పర్సెంటేజ్ లో 73.50% గా ఉంది. ఓకేనా, 73.50% ఉండేది. టోటల్ ఏరియా అనేటువంటిది అంటే ఫారెస్ట్ ఏరియా ట్రీ కవర్ ఏరియా పర్సెంటేజ్ ఎంత వచ్చింది 25.17% వచ్చింది. కానీ ఏరియా చూస్తే ఎంత వచ్చింది మరి 8,27,356.95 వచ్చింది. అదే ఒక మరియు నాన్ ఫారెస్ట్ ఏరియా అండ్ స్క్రబ్స్ చూసుకుంటే ఈ రెండింటిని కలిపి మరియు స్క్రబ్స్ కలిపితే టోటల్ ఏరియా అంటే దీన్ని ఏ అనుకుందాం, దాన్ని బి అని అనుకుంటే టోటల్ 32,87,468.87
88 స్క్వేర్ కిలోమీటర్లుగా ఉంది. అంటే టోటల్ 100% గా మనం ఈ ఇండియన్ టోటల్ ఏరియా అని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, మనం ఇక అబ్జర్వ్ చేస్తే మరి గతంతో పోల్చినట్టయితే మనకు ట్రీ కవర్ వేరు అండ్ ఫారెస్ట్ ఏరియా వేరు. ఫారెస్ట్ ఏరియా అనేటటువంటి దాన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే 156 స్క్వేర్ కిలోమీటర్లు బిఫోర్ 17th రిపోర్ట్ తో కంపేర్ చేస్తే 156 స్క్వేర్ కిలోమీటర్లు అనేటువంటిది పెరిగి 1289 స్క్వేర్ కిలోమీటర్లు ట్రీ కవర్ ఏరియా పెరిగి టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఏరియా 1445 స్క్వేర్ కిలోమీటర్లలో పెరిగినట్టుగా ఉంది. ఇది 18th రిపోర్ట్ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ వచ్చినట్టయితే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ ఫారెస్ట్ ఏరియా స్టేట్స్ ఏమేమి ఉన్నాయంటే కనుక ఫారెస్ట్ హైయెస్ట్ ఏరియా స్టేట్ అంటే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు ఏమంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు అనేటువంటి ఉన్నాయి. ఆర్డర్ గా చూసుకుంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు అనేటటువంటి కలిగి ఉన్నాయి. ఓకేనా, సో కాబట్టి ఎంఎంఓ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎంఎంఓ అని చెప్పేసి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా అనేటటువంటి కలిగి ఉన్నాయి. నెక్స్ట్ లోయెస్ట్ ఫారెస్ట్ ఏరియా స్టేట్ ఏమంటే గోవా అనేటటువంటిది 1271 స్క్వేర్ కిలోమీటర్లతోటి లోయెస్ట్ ఫారెస్ట్ ఏరియాగా ఉన్నాయి. గోవా, హర్యానా, పంజాబ్, సిక్కిం అనేటటువంటి కలిగి ఉన్నాయి. ఓకే, సో హైయెస్ట్ ఫారెస్ట్ మధ్యప్రదేశ్ అయితే లోయెస్ట్ ఫారెస్ట్ గోవా. గోవా లోయెస్ట్ ఫారెస్ట్ ఏరియా స్టేట్స్ ఏమిటి? గోవా, హర్యానా, పంజాబ్, సిక్కిం రాష్ట్రాలని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వస్తే హైయెస్ట్ ఫారెస్ట్ యూటీస్ యూనియన్ టెరిటోరియల్స్ అంటే కనుక జమ్మూ అండ్ కాశ్మీర్, అండమాన్ నికోబార్, డయ్యూ డామన్ అండ్ దాద్రా నగర్ హవేలీస్ అనేటటువంటి కలిగి ఉన్నాయి. ఓకే, సో ఇలా జమ్మూ కాశ్మీర్, అండమాన్ నికోబార్ అండ్ డయ్యూ డామన్ అండ్ దాద్రా నగర్ హవేలీ అనేటటువంటి కలిగి ఉన్నాయి. సో ఇవి లోయెస్ట్ ఫారెస్ట్ ఉన్నటువంటి యూనియన్ టెరిటోరియల్స్ ఏవైతే కనుక లడాక్ అనేది ఉంది, పాండిచేరి ఉంది, చండీగఢ్ అనేటటువంటి కలిగి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వస్తే మరొకటి అయినటువంటిది అదే విధంగా ఫారెస్ట్ పర్సెంటేజ్ హైయెస్ట్ గా ఉన్నటువంటిదిగా అబ్జర్వ్ చేస్తే రాష్ట్రాలుగా అయితే కనుక సిక్కిం అనేది 82.31% తోటి హైయెస్ట్ ఫారెస్ట్ పర్సెంటేజ్ స్టేట్ గా ఉంది. మణిపూర్ రెండో స్థానంలో 78.01 ఉంది. ఉత్తరాఖండ్ అనేటువంటి 71.05% తోటి థర్డ్ ప్లేస్ లో ఉంది. మరియు హైయెస్ట్ ఫారెస్ట్ పర్సెంటేజ్ యూనియన్ టెరిటోరియల్ ఏరియా అంటే కనుక లక్షద్వీప్ ఐలాండ్స్ 91.33%, అండమాన్ నికోబార్ దీవులు అనేటటువంటి 81.62% తోటి కలిగి ఉన్నాయి. మరి ఇంక్లూడింగ్ టోటల్ ఏరియాలో ఫారెస్ట్ పెరిగినటువంటి శాతం పరంగా చూసినట్టయితే కనుక ఫారెస్ట్ ఎక్కువగా ఉన్నటువంటిది పర్సెంటేజ్ కనుక చూసినట్టయితే ఒక లక్షద్వీప్ ఐలాండ్స్ అనేటువంటిది 91.33 ఉంది. ఇంక్లూడింగ్ ఐలాండ్స్ అండ్ స్టేట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఐలాండ్ స్టేట్స్ యూటీస్ అని అబ్జర్వ్ చేసుకుంటే లక్షద్వీప్ ఐలాండ్స్ అనేటువంటి 91.33 తోటి హైయెస్ట్ ఫారెస్ట్ పర్సెంటేజ్ గా ఉంది. సెకండ్ వన్ సిక్కిం ఉంది 82.31, అండమాన్ అండ్ నికోబార్ అనేటువంటిది 81.62% తోటి కలిగి ఉన్నాయి. ఓకే, మనకి ఇలా అబ్జర్వ్ చేస్తే మరి ఫారెస్ట్ అనేటటువంటిది పెరిగినటువంటి రాష్ట్రాలు ఏవి అంటే కనుక ఫారెస్ట్ పెరిగిన రాష్ట్రాలు అంటే ఇస్ కంపారిజన్ టు ది 2021 రిపోర్ట్ ఆర్ 17th ఫారెస్ట్ రిపోర్ట్ తోటి 18th ఫారెస్ట్ రిపోర్ట్ అయిన 2023 లో బాగా అబ్జర్వ్ చేస్తే ఫారెస్ట్ ఇంక్రీజ్ అయినటువంటి స్టేట్స్ ఏమంటే మిజోరంలో 242 స్క్వేర్ కిలోమీటర్లుగా మెరుగైంది అంటే పెరిగింది, ఇంక్రీజ్ అయింది. ఓకేనండి, ఆ తర్వాత చూసినట్టయితే కనుక మనకు ఓకే నెక్స్ట్ గోవా అనేటటువంటిది ఉంది, గోవా ఉంది. ఆ తర్వాత ఒరిస్సా అనేటటువంటి ఉంది 152 స్క్వేర్ కిలోమీటర్లతోటి కలిగి ఉన్నాయి. సారీ, ఇక్కడ మిజోరం తర్వాత గోవా కాదండి. సో గుజరాత్ రాష్ట్రం అనేటటువంటిది ఉంది. ఆ తర్వాత ఒరిస్సా, మిజోరం, గుజరాత్ మరి ఒరిస్సా అనేటటువంటిది హైయెస్ట్ ఫారెస్ట్ ఏరియా పెరిగినటువంటి రాష్ట్రాలుగా చెప్తాం. ఎందుకంటే గోవా తక్కువది కదా. సో కాబట్టి పెరిగింది అయితే మిజోరం, గుజరాత్ లో అయితే 180 స్క్వేర్ కిలోమీటర్, ఒరిస్సాలో 152 స్క్వేర్ కిలోమీటర్లు అనేటటువంటిది పెరిగిన రాష్ట్రాలుగా ఉన్నాయి. నెక్స్ట్ అదే విధంగా ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ పెరిగిన రాష్ట్రాలు. ఓన్లీ ఇక్కడ ఫారెస్ట్ మాత్రమే మిజోరం అని చెప్తున్నాం. ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఇక్కడ అబ్జర్వ్ చేసాం. ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ డిఫరెంట్, సో రెండు కూడా వేరు కదా. సో అబ్జర్వ్ చేస్తే కనుక మనం ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ పెరిగిన రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ అనేటువంటిది 689 స్క్వేర్ కిలోమీటర్లతో పెరిగి ఛత్తీస్గఢ్ ఉంది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ అనేది 559 స్క్వేర్ కిలోమీటర్లుగా ఉంది. ఒరిస్సా అనేటువంటి 559. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉత్తరప్రదేశ్ అండ్ ఒరిస్సా అనేటటువంటి 559 స్క్వేర్ కిలోమీటర్లతో రెండో స్థానం ఉన్నప్పటికీ వాటికి మూడో స్థానం కూడా అవే ఉన్నది కాబట్టి అని చెప్పి నాలుగో స్థానంకి వచ్చినటువంటిది రాజస్థాన్ అనేటువంటి
అనేటువంటిది 394 స్క్వేర్ కిలోమీటర్లుగా పెరిగినటువంటివి. ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ పెరిగిన రాష్ట్రాలు ఏదంటే ఛత్తీస్గఢ్ అంటాం, ఫారెస్ట్ పెరిగింది ఏదంటే మిజోరం అంటాం, హైయెస్ట్ ఫారెస్ట్ ఏరియా ఏదంటే మధ్యప్రదేశ్ అంటాం. ఒకటి మరియు అదేవిధంగా ఇంక్లూడింగ్ ట్రీ కవర్ తోటి హైయెస్ట్ గా ఉన్నటువంటి ఏది అంటే కనుక మధ్యప్రదేశ్, ఇంక్లూడింగ్ ట్రీ కవర్, ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ మధ్యప్రదేశ్ 85,000. ఓన్లీ ది హైయెస్ట్ ఫారెస్ట్ ఏరియా అండ్ ట్రీ కవర్ కూడా ఫారెస్ట్ ఏరియాగా అబ్జర్వ్ చేస్తే మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది, అరుణాచల్ ప్రదేశ్ రెండవ స్థానంలో, మహారాష్ట్ర అనేటువంటి మూడవ స్థానంలో ఉంది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఇది ఫారెస్ట్ ఏరియా, ఒక ఫారెస్ట్ ఏరియా స్టేట్. ఇది లోయెస్ట్ ఫారెస్ట్ ఏరియా స్టేట్. హైయెస్ట్ ఫారెస్ట్ యూనియన్ టెరిటోరియల్, లోయెస్ట్ ఫారెస్ట్ యూనియన్ టెరిటోరియల్. ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ హైయెస్ట్ గా ఉన్నటువంటి మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ మహారాష్ట్ర అంట. మరి ఈ ఫారెస్ట్ పెరిగినటువంటి రాష్ట్రాలు ఏవి అంటే కనుక మిజోరం అనేటటువంటివి ఒకటి. మరి ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ రెండు పెరిగినవి అంటే కనుక ఛత్తీస్గఢ్ అనేటటువంటిదిగా మనం చూసుకోవాల్సింది, గమనించాల్సినటువంటిదిగా కలిగి ఉంది. ఇక మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఒక ఫారెస్ట్ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ పట్టుదలటువంటి 18th రిపోర్ట్ అయినటువంటి 23 రిపోర్టును ఇక్కడ మనము ఇక్కడ అబ్జర్వ్ చేసాం. సో కాబట్టి ఇక్కడ ఒక డయాగ్రామ్ పరంగా అబ్జర్వ్ చేస్తే 21.76% ఫారెస్ట్ ఏరియా, ట్రీ కవర్ 3.41 అని చెప్పేసి, అండ్ స్క్రబ్స్ అనేది 1.33%, అండ్ నెక్స్ట్ వస్తే ఒక నాన్ ఫారెస్ట్ ఏరియా అంటే కనుక సో అడవులు లేనటువంటి ప్రాంతం అనేటువంటి 73.50, టోటల్ 100% గా తీసుకుంటాం. సో అలాగా వాటికి సంబంధించి సర్కిల్ డయాగ్రామ్ లో మనం దాన్ని చూపించడం అనేది జరిగింది. ఓకే, ఇది చిన్న ఫారెస్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.